వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం తులసి మొక్కలు నాటుతాం కదా, నార్మల్గా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం రోజు. అలాంటి తులసి మొక్క సడన్గా వాడిపోవడం జరిగితే, ఇప్పుడు ఎండాకాలం కదా, ఇలాంటి టైంలో వాడిపోతే ఏమైనా అంటే మనకి అదేమైనా చెడు సంకేతమా? కాదమ్మా, మామూలుగా తులసి మొక్క 2 ఏళ్ల కన్నా ఉండదు. మామూలు లైఫ్ స్పాన్ 2, ఎప్పుడన్నా ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది అంతే. అందువల్ల అదేమీ ఒకసారి నాటాక 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఉండే మొక్కేం కాదు గనక, తులసి మొక్క దాని వయసు అయిపోయి పెద్దదైపోయి వాడిపోయి చాలా పెద్దదే మానుకట్టి వాడిపోతే అందులో దోషం ఏం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ తులసి మొక్కను తీయరు వెంటనే, అందులో దాన్ని ఇంకో తులసి చిన్న మొక్క తెచ్చి అక్కడ పెట్టుకుని అప్పుడు దాన్ని అంటే 2 ఒకేసారి ఇలా దాన్ని తీయడం దీన్ని పెట్టడం చేస్తారు. కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే, సాధారణంగా ఇది పెద్దదైపోయింది, 1.5 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయిందంటే ఇంకో తులసి మొక్క తులసి కోట్లో పెట్టేస్తారు. ఇది పెరుగుతూ ఉంటుంది, ఈ లోపల ఎండిపోతాయి, ఎండిపోయిన భాగాన్ని తీసేస్తారు. ఇది ఒక పద్ధతి. అది సహజంగా పెద్దదైపోయి వాడిపోయి తీసేస్తే సమస్య ఏం లేదు. కానీ చక్కగా ఏపుగా ఉంది, బ్రహ్మాండంగా నవనవలాడుతూ ఉంది, గుబురుగా ఉంది, దానికి బృంద అని పేరు. చాలా అంటే బృందంగా ఇలా గుబురుగా వస్తుంది అని అర్థంలో దానికి బృంద అని పేరు తులసికి. అంత గుబురుగా ఉన్నది హఠాత్తుగా నిన్న బాగుంది, తెల్లారేటప్పటికి వాడిపోయింది. అప్పుడు చాలా మందికి సందేహం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే, ఒకటి గమనించుకోండి, లోపల ఏమన్నా వేరు పురుగులు ఉన్నాయేమో గమనిస్తే దానివల్ల ఏం దోషం లేదు. అట్లా కాకుండా మట్టి తవ్వి చూసినప్పుడు అట్లా కాకుండా కూడా అయింది అంటే, ఎవరో అశుచిగా ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి వెళ్ళారు. తులసి మొక్క అశుచిగా ఉన్నట్టయితే ఉండదు. అంటే మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు మైల వాళ్ళు, బయట ఎక్కడన్నా తిరిగి వచ్చిన వాళ్ళు, ఏదేదో రకాలు ఈ శ్మశానానికి వెళ్ళి కూడా పట్టించుకోకుండా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డెడ్ బాడీస్ చూసి వచ్చారు. ఇట్లాంటివి కొన్ని అశుచులు. వీటికి నాకు ఒకళ్ళు అన్నారు, నేను ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటాను, మా తులసి మొక్క ఏమి అవ్వదు అంటే, అదేమో మీలాంటిదేనమ్మా మొండిదేను అంతే. సాధారణంగా అది కొంచెం సున్నితంగా ఉంటుంది. అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది తులసి మొక్క. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కల లిస్ట్ ఏదో కూడా ఈ కాలంలో మనకు చాలా మంది చెప్తూ ఉన్నారు కదా. అట్లాంటి వాటిల్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటిది, ప్రాణం ఇచ్చేటటువంటిది, అప్పటికప్పుడు శరీరంలో ఒక ప్రాణం వదిలేసిన శరీరానికి కూడా తొందరగా పాడవకుండా నిలవుంచగలిగిన శక్తి తులసికుంది. అటువంటి తులసి తట్టుకోలేనంత నెగిటివిటీ ఉంటేనే ఎండిపోతుంది. అందువల్ల నిన్న ఈ ఇంటి ప్రాంతానికి ఎవరు వచ్చి వెళ్ళారు, ఎవరు ఆ తులసి మొక్క దగ్గరకు వచ్చారు, ఎవరి దగ్గర అంత ఒకవేళ మనం అన్నట్టు అశుచిగా లేకపోయినా స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. అంటే క్షుద్ర పూజలు అవి జరిగినప్పుడు కూడా తులసి వాడిపోతుంది అంటారు కదా, అంటారు. అది కూడా ఉంది. అలాంటిదంటే ఏం జరుగుతుంది, ఇంట్లో ఎవరి మీదన్నా చేస్తే ఇంట్లో వాళ్ళకి వెళ్లకుండా తులసి తను తీసేసుకుంటుంది, తులసి ఆపుతుంది, అది పోతుంది, ఇంట్లో వాళ్ళు సేఫ్ ఉంటారు. ఈ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా అప్పుడు బాగా దానికి నమస్కారం చేసుకునమ్మా, మా ఇంటికి వచ్చేటటువంటి ఏదో ఒక పీడ, ఒక కీడు, దాన్ని నువ్వు తీసుకుని మమ్మల్ని రక్షించావని దానికి నమస్కారం చేసి దాన్ని నెమ్మదిగా తీసి పక్కన పెట్టి మళ్ళీ మట్టి అది మార్చుకుని, అంటే బాగుంటే సరే, మంచి కొత్త మొక్క వేసుకుని దాన్ని ప్రార్థించుకోవడమే, అంతకన్నా మరో మార్గం లేదు. అమ్మ, తులసి మొక్కలోనే మళ్ళీ మనకి చిన్న చిన్న తులసి మొక్కలు వస్తుంటాయి కదా, అది అభివృద్ధికి సంకేతం అంటారా? అంతేనమ్మా. తులసి ఇన్ని విత్తనాలు తీసుకుని పెడితే కొన్నే మొలుస్తాయి. అంచేత మనకి చాలా మొలిచాయి అంటే మంచి అభివృద్ధి. కానీ ఇన్ని మొక్కలు ఒకే తులసి కోటలో ఉంటే ఏది ఏపుగా ఎదగదుగా, తీసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటాం. 1-2 కన్నా ఎక్కువ గనక ఉన్నట్టయితే ఏమవుతుంది, మాను కట్టదు, చిన్న చిన్నవే ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. పెద్దది ఇంత వెడల్పైన మూతి ఉన్న కుండీ, ఇంత కుండీ గనక ఉన్నట్టయితే అప్పుడు దాంట్లో 4-5 ఉంచొచ్చు. కానీ కుండీల్లోనే పెంచుకుంటున్నాం కదమ్మా మనం. మనకి ఎక్కడన్నా చోట్లు ఎక్కడున్నాయి? ఎంత చోటు ఉన్న వాళ్ళు కూడా తులసిని ఒక కోటలోనే పెంచుతారు తప్ప నేలలో మన పూజకు కావాల్సిన తులసి దళాలు కోసుకోవడానికి నేల మీద మొక్కల్ని పెడతారు. పూజ చేసుకోవడానికి మనం తులసి కోటలోనే పెట్టుకుంటాం. అందువల్ల దాంట్లో
మట్టి మార్చి బలంగా ఉండేట్టు చేసుకుని ఒకటో రెండో మొక్కలే ఉంచుకోవాలి. అధికంగా కనుక ఉన్నట్టయితే ఇవతల పెట్టుకుని మనం పూజకి దళాలు వాడుకోవడానికి వాడతాం. ఎందుకంటే పూజ చేసే తులసి కోటలో ఉన్న మొక్కవి పూలకి పనికిరం, పూజకి పనికిరం. మళ్ళీ తిరిగి పూజ చేయడానికి దానికే పూజ చేస్తారు గనక దానిలోంచి దళాలు కోసి పూజ చేయకూడదు కదా. అవును, అందుకని పూజకి వేరే మొక్కలు ఉంటాయి, మనం పూజ చేసేందుకు వేరే ఉంటాయి. అమ్మ, తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం కదా మనం, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? తులసి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాం కదమ్మా. పాజిటివ్ ఎనర్జీ చుట్టూతా మనం తిరిగితే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రదక్షిణమే చేస్తున్నాం, అప్రదక్షిణం చేయటల్లా. ఎప్పుడైనా సరే క్లాక్ వైజ్ ప్రదక్షిణం అంటే కుడివైపు దేని పెట్టి తిరగడం. ఇలా కుడివైపుగా పెట్టి తిరిగామంటే ప్రదక్షిణంగా తిరిగామని. దక్షిణం అంటే కుడి. ప్రదక్షిణంగా తిరిగితే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుంది. అప్రదక్షిణంగా తిరిగితే ఎనర్జీ పోతుంది. కనుక ప్రదక్షిణమే చేస్తున్నాం గనక తులసిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనకు కూడా వస్తుంది అని. పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఎనర్జీ మాటే కాదమ్మా, తులసి దగ్గర ఎప్పుడూ కూడా కావలసినంత ఆక్సిజన్ వస్తుంది. అమ్మ, మరి వాడిపోయిన తులసి మొక్క గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి అలా వాడిపోయిన తులసి మొక్కని ఏం చేయాలంటారు? మనం మామూలుగా ఏమంటారు, మనం అంటే వాడిపోయింది అంటున్నాం కానీ కొంతమంది కొన్ని సంప్రదాయాల వారు నిద్రపోయింది అంటారు. నిద్రపోయింది. ఎక్కువ చలిగా ఉంటే కూడా తట్టుకోలేదు తులసి. ఎక్కువ చలి, ఎక్కువ వాన తట్టుకోలేదు. సమశీతోష్ణ స్థితే కావాలి దానికి. అప్పుడు ఒక వాడిపోయింది మనకి, దాన్ని మరి కొత్త మొక్క పెట్టుకోవాలంటే సాధారణంగా ఏకాదశి అలాంటప్పుడు పెట్టుకుంటారు. పౌర్ణమి అసలు మొక్క ఉన్నా సరే ఒకప్పటి పద్ధతి ఏమిటంటే ప్రతి తొలి ఏకాదశికి తులసి కోటలో ఒక మొక్క ఉన్నా ఇంకో మొక్క పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ నీరుటి మొక్క 6 నెలల తర్వాత ఎప్పుడో ఎండిపోయింది అనుకో, అప్పుడు ఈ మొక్క ఏపుగా వస్తుంది. ఇది మళ్ళీ ఏడాదికి మళ్ళీ తొలి ఏకాదశి వస్తుంది, అప్పటికి దీనికి ఇది ఎండిపోయినా తర్వాత అది వస్తుంది. ఇలా కుదరినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఎండిపోకపోయినా కానీ మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి ఉంది కదా, ఆ ఏకాదశి నాడు అంటే మర్నాడు తులసి పూజ, తులసి కళ్యాణం చేస్తాం ద్వాదశికి. అంచేత అప్పుడు కూడా దాన్ని పెట్టుకుంటారు. అంటే ఉన్నా పెడతారు, పెట్టి మళ్ళీ కళ్యాణం చేస్తారు. మరి రెండు మొక్కలు ఉంటాయి కదా, 2 తులసిలు అంటే 2 ఉంటాయి. 2 వరకు పర్వాలేదు కదమ్మా, ఒకటి నిండాక రెండోది నడుస్తూ ఉంటుంది. కోట ఎప్పుడు నిండుగా ఉంటుంది. కళ్యాణం చేసి 2 మొక్కలు వేస్తారు అంటే విష్ణు తులసి, లక్ష్మీ తులసి అంటారు కదా. ఇప్పుడు అట్లా ఏం లేదమ్మా, అవి ఇది ఈ మధ్య కూడా ఎవరో అడిగారు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఉంటే అది ఉండకూడదుట, అది ఉంటే ఇది ఉండకూడదుట, దీన్ని తీసేయమా దాన్ని తీసేయమా అని అడిగితే, అమ్మా అది ఆ అడిగిన వాళ్ళని మీరు అడగండి, ఆ మాట చెప్పిన వాళ్ళని. నాకు తెలిసి తులసి ఎప్పుడూ పూజనీయమే, ఒకటి ఉంటే రెండోది ఉండకూడదని లేదు. 5 రకాల తులసులు ఉన్నాయి, అంచేత అన్నిటినీ ఉంచుకోవచ్చు. ఒకటి ఉంటే రెండోది తీసేయాలనే నియమం ఏం లేదమ్మా. అదే అమ్మ, కొంతమంది మరి ఈ వాడిపోయిన తులసి మొక్కని తీసుకెళ్లి హోమగుండాల్లో వేస్తుంటారు కదా, అలా చెయ్యొచ్చు అంటారు? అలాగే చెయ్యొచ్చు. దాన్ని ఎలా చెత్త కుండీల్లోనూ మనం మామూలుగా ఇప్పుడు పనికిరాని చెత్త పడేసే చోట పడేయద్దమ్మా దాన్ని ఎండిపోయినటువంటి దాన్ని కూడా దాన్ని పవిత్రమైన ప్రదేశంలోనే వేయాలి, వేయచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే లావుగా గనక అయినట్టయితే దానిని తీసుకెళ్ళి ఒక చోట ఇస్తారు, ఎక్కడో నాకు సరిగ్గా తెలియదు కానీ తులసి పూసలు తయారు చేసే చోట ఇస్తారు. వీటి నుంచే కదా తులసి పూసలు తయారు చేస్తారు. భయం ఇంతంత లావు అవుతాయమ్మా, బాగా ఏపుగా పెరిగినట్టయితే ఇంత లావు కాడు ఉంటుంది, దాని నుంచి తులసి పూసలు తయారు చేస్తారు. అక్కడ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.